జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బతికేలా చేస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, మే 31, 2026, ఆదివారం. తిథి పౌర్ణమి మధ్యాహ్నం 2:14 వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం అనురాధ సాయంత్రం 4:12 వరకు, తదుపరి జ్యేష్ఠ. యోగము సిద్ధము ఈ రోజంతా ఉంది. కరణం భవ మధ్యాహ్నం 2:14 వరకు, తదుపరి బాలవ. రాత్రి 3:25 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:36, చంద్రోదయం సాయంత్రం 6:50. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:59 నుండి 6:36 వరకు. యమగండం మధ్యాహ్నం 12:05 నుండి 1:43 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:21 నుండి 4:59 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:52 నుండి 5:44 వరకు. భార్జము రాత్రి 10:29 నుండి 12:17 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:06 నుండి 4:50 వరకు. శుభ గడియలు ఉదయం 6:38 నుండి 8:50 వరకు. తిరిగి మధ్యాహ్నం 1:45 నుండి 3 గంటల వరకు. మే 31 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి అధిక జ్యేష్ఠ పౌర్ణమి. మధ్యాహ్నం 2:14 వరకు ఉంది, తదుపరి పాడ్యమి. ఈ రోజు ఉన్న నక్షత్రాలు: అనురాధ సాయంత్రం 4:12 వరకు ఉంది, తదుపరి జ్యేష్ఠ. ఈ రోజు అధిక జ్యేష్ఠ పౌర్ణమి కావడం వల్ల పూజలు, దానం, జపం, సత్యనారాయణ స్వామి పూజ, లక్ష్మీనారాయణ ఆరాధన, దేవాలయ దర్శనం లాంటి ఆధ్యాత్మిక పనులకు చాలా మంచి రోజు. అనురాధ నక్షత్రం ఉండటం వల్ల దగ్గరి వారితో మాట్లాడడం, స్నేహపూర్వకంగా సమస్యలు పరిష్కరించుకోవడం, పేపర్ వర్క్, ప్లానింగ్, పెండింగ్ పనులు పూర్తి చేసుకోవడం లాంటి సాధారణ పనులకు ఈ రోజును ఉపయోగించుకోవచ్చు. కానీ అధిక మాసం కొనసాగడం వల్ల మధ్యాహ్నం తర్వాత బహుళ పాడ్యమి రావడం, సాయంత్రం తర్వాత జ్యేష్ఠ నక్షత్రం ఉండడం వల్ల ఈ రోజు పెద్ద శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనులు లేదా శుభ ప్రయత్నాలు ఏవైనా ఉంటే దుర్ముహూర్తం లేకుండా చూసుకొని శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు వృశ్చిక రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మేషరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: రామకృష్ణ పరమహంస గారి తల్లి పేరు చంద్రమణి దేవి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: స్వామి వివేకానందుని తల్లి పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం, మరాఠా రాజ్య రక్షణకు, హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడిన ధీర వనిత అహల్యాబాయి హోల్కర్ గారి జయంతి, స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన మొట్టమొదటి ఆంధ్ర మహిళ దువ్వూరి సుబ్బమ్మ గారి వర్ధంతి,
సముద్రాల జూనియర్గా పేరొందిన తెలుగు సినీ రచయిత సముద్రాల రామానుజాచార్య గారి వర్ధంతి. తెలుగు సినీ నటులు, పార్లమెంటు మాజీ సభ్యులు సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 31 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. వృషభ రాశి మంచి మనసును చాటుకుంటారు. మిథున రాశి అదృష్టయోగం ఉంటుంది. కర్కాటక రాశి అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి. సింహ రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కన్యా రాశి ఎంత ఓపిగ్గా ఉంటే అంత మంచిది. తులా రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగాలి. వృశ్చిక రాశి ఆదాయం ఉంటుంది. ధనుస్సు రాశి తీపి కబురు వింటారు. మకర రాశి శుభవార్త వింటారు. కుంభరాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవడం మంచిది. మీన రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.